అవుతుంది పంటలు లెక్క వాటర్ లెక్క ట్రాన్స్ఫర్ కింద పడ్డది. ఎమ్మెల్యే మన పైడి రాకేష్ చూసి తీసుకెళ్ళినాం. రెస్పాండ్ అవుతాడు. మన శ్రీకాంత్ సార్ పోయితే కాంట్రాక్టర్ కు సాగుపోయినా రేపత్త ఎల్లుండి అని 5 రోజులు అవుతుంది. ఇప్పుడు 8 రోజుల్లో మా పంట ఎండిపోతుంది. మరి ప్రజాప్రభుత్వం అంటుండ్రు, మరి ఏం చేయాలి? ఇప్పుడు మేము చాలా బతకాలా మీరే బట్టి వాటర్ పడతాయి. 9 రోజులు ఇప్పుడు మాకు వాటర్ లెక్క 8-9 రోజులు అవుతుంది. అందరు కంప్లీట్ ఇస్తాం. పైడి రాకేశ్వరికి ఇచ్చినాము, ఏకి ఇస్తాము, డీకి ఇస్తాము, ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. ఇగో ఇది కూడా ఉంది. ఇగో ఎట్లా ఉంది తప్పంటే మా నాన్న ఉంది ప్రజాప్రభుత్వం అంటారు కదా. ఏమైనా ఇట్లా మరి గాలి వల్ల కింద బెడ్ ట్రాన్స్ఫారము 3 టైమ్స్ ఇరిపికినాయి. 8 రోజులు అవుతుంది. పైన సార్ చెప్పినాము, మన పైప్ దగ్గర కబ్బడి ఇచ్చినాము. అయినా రెస్పాండ్ అవుతాడు. మరి పంటలు అన్ని ఎండిపోతాయి. మిర్చి, మొక్కజొన్న, పత్తి అన్ని ఎండిపోతున్నాయి. నేనేం ప్రజాప్రభుత్వం అంటున్నా కదా, మరి మీరు ఏం చెప్తుండ్రు చెప్పు. ఏ కమ్మి ఇస్తాము, లైన్కి ఇచ్చినాము. అతను కాకపోతే శ్రీకాంత్ మన పైడి రక్షకుడు ఎమ్మెల్యే అర్థం కమ్మి ఇచ్చాము. మాకు పండించిన నీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. 8 రోజులు మేము చాలా బతకాలి. ప్రభుత్వం అంటారు, మీరు ప్రభుత్వం ఏం చెప్తుంది? విద్యుత్ శాఖ అధికారులకు బాధ్యత లేదా? రైతుల మీద ఎందుకు 2 లక్షల మీద చెప్తుంది? నా పేరు ముగ్గురు. నాది AGL 2 గోవిందపేట 21 ట్రాన్స్ఫారము. శుక్రవారం రాత్రికి పడిపోయింది. శుక్రవారం వచ్చింది. దాన్ని రిపేర్ చేసిన వాళ్ళు లేరు. సార్ అన్నాడు, సార్ నేను మన పాత పోలు ఉంటే మేము పెట్టుకుంటాం, కనీసం 20-30 లక్షల పంటలు ఎండిపోతున్నాయి, ఏమైనా 20-30 అయితే పెట్టుకుంటామన్నా అని వైద్య సార్ ఏమంటున్నారు, మీరు అట్లా అనకండి, డిపార్ట్మెంట్ అవుతుంది, దాని కాంట్రాక్ట్ అవుతా అంటున్నారు. వాళ్ళు వచ్చింది లేదు. ఏవి ఫోన్ చేస్తే వస్తున్నారు, వచ్చింది పో అంటున్నారు. ఈ రోజు అంటే శుక్రవారం రోజు కూడా వచ్చింది అన్నారు, ఇవరకు లేరు. మా పంటల పరిస్థితి ఒకసారి చూపియండి. ఎండిపోతున్నాయి, మా బతుకులు ఆదాయం అవుతున్నాయి, మేము ఏం చేయాలని అర్థమైతే లేదు. నాటది ఇంకో విషయం ఏంటంటే, మొత్తం అంటే మా లైన్ మీకు వేరే లైన్ బట్టి క్లియర్ చేసిండు, 2 ట్రాన్స్ఫర్ క్లియర్ చేసిండు, కానీ మాది చేస్తలేడు. అదైతే పడిపోయింది ఉన్నది. మేము దాన్ని రిపేర్ అవుతామంటే దాన్ని ముట్టద్దు అంటున్నారు. పాత డిపోని ముట్టద్దు, కాంట్రాక్టర్ చూసుకుంటారు అంటున్నాడు. కాంట్రాక్టర్ వచ్చింది లేదు, చేసింది లేదు. మా పరిస్థితి ఇది. దీనికి ఇంచుమించు 12-14 మంది, మొత్తం 30 మంది ఉన్న రైతులకు 2 క్లియర్ చేసిండు. 2 ట్రాన్స్ఫర్ క్లియర్ చేసి ఇటు అవసరం ఉందని డబ్బులు ఇస్తామన్నాం అని. కాకపోతే మరి మేము అలా అలవాటు ఇవ్వకండి, వాళ్ళే డిపార్ట్మెంట్ చేస్తాను. ఇప్పుడు పోతే మా ఉద్దేశం ఏంటంటే 10 రోజులు పోతాచ్చు, మాకు పని వేయాలని చూస్తున్నాం. అలా వచ్చింది లేదు, చేసింది లేదు. లక్షల పంటలు పోతుంది. మా బాధ అది. ఓళ్ళకి చెప్పుకొని ఏం చేయాలి? డిమాండ్ ఏంటండి, మాది మాకు సప్లై కావాలా, మెయిన్ సప్లై కావాలా. సప్లై అయితేనే పంటలు ఉంటాయి. ఇక ఇంకా రేపు 2 days లో కాలేదు అనుకోండి, 2 days లో కాలేదు అనుకోండి, ఎండిపోతాయి. దాన్ని నష్టపరిహారం మోడీ ఇస్తారు. ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? ఇప్పుడు మేము రైతులం ఏం చేసినప్పుడు మాది ఒక 15 మంది సమస్య. ఇది మా ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి 15 మంది. మాకు ఈ రోజు లేదా రేపు మాకు సప్లై రాలేదు అనుకోండి, విద్యుత్ డీని కానీ ఎస్సీ అందరిని ముట్టేస్తామండి. మాకు తోసింది అధికారులు ఏది ఎలక్ట్రిసిటీ అంటారో, కరెంట్ డిపార్ట్మెంట్ అంటారో, అందరిని ఇళ్ళ ముట్టగిస్తాము. అందరినీ ఏం చేస్తామో మమ్మల్ని చర్య తీసుకుంటే మాత్రం మాకు నష్టపరిహారం వాళ్ళే బాధ్యులు. ఏ కేసులైనా వాళ్ళే బాధ్యులు.